నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. మనం ఈ మధ్యన ఎక్కువగా ఇంటర్న్‌షిప్‌కి సంబంధించి ఎక్కువగా మనం చెప్తున్నాం మనం. అటు జాబ్ ఇంటర్న్‌షిప్స్ అలాగే రీసెర్చ్ ఇంటర్న్‌షిప్స్ కూడా. రీసెర్చ్ ఇంటర్న్‌షిప్స్‌లో కొంచెం ఆఫ్‌కోర్స్ నేను కొంచెం ప్రెస్టీజ్‌గా ఉన్న కాలేజ్‌కి సంబంధించి మాట్లాడతాను. మిగతా ఏ కాలేజ్‌లో పడితే ఆ కాలేజ్ గురించి మనం మాట్లాడి అవి చెప్పను. డెఫినెట్‌గా కొంచెం మంచి మంచి కాలేజెస్‌లో ఉన్న అలాంటి ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మాత్రమే నేను మాట్లాడతాను కాబట్టి, ఈరోజు జనరల్‌గా ఐఐటీ ముంబై ఆఫ్‌కోర్స్ అది అందరికీ తెలిసినటువంటిదే మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఏదైతే ఉందో, ఐఐటీ ముంబైలో జనరల్‌గా మనకి లాంగ్ ఇంటర్న్‌షిప్స్ అవకాశాలు ఉంటాయండి. లాంగ్ ఇంటర్న్‌షిప్ అంటే 6 మంత్స్ కూడా చేయొచ్చు. 4-6 మంత్స్. ఇది లాంగ్ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించినటువంటిది ఒక ప్రతి ఇయర్ కూడా మీకు నోటిఫికేషన్ పడుతుంది. అంటే ఈసారి ఇంకా నోటిఫికేషన్ అయితే పడలేదు. పడుతుంది ఇప్పుడు. జనరల్‌గా రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ సంబంధించి అవార్డ్స్ గాని, ఇది గాని ఇవ్వడం జరుగుతుంది. బట్ ఒక సెమిస్టర్ మొత్తం వెళ్లి జనరల్‌గా మనకి చదివే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక 300-350 మంది వరకు కూడా వాళ్ళు తీసుకుంటారు. జనరల్‌గా కాకపోతే ఏంటంటే మీరు ఏదైతే కాలేజ్‌లో చదువుతారో అది కొంచెం బెటర్ ప్రెస్టీజియస్ కాలేజ్ అయ్యి ఉండాలి. ప్లస్ మోర్ ఓవర్ ఆ కాలేజ్‌లో టాప్ 10% ఆఫ్ ది స్టూడెంట్స్‌లో పెర్ఫార్మ్ చేసి ఉండాలి. మంచి జీపీఏ వచ్చి ఉండాలి. మీ హెచ్ఓడి సంతకం పెట్టాలి. సర్టిఫై చేయాలి. రికమెండేషన్ లెటర్ ఇవ్వాలి. ప్లస్ మీరు ఇక్కడికి వచ్చి చదువుతున్నప్పుడు ఈ యొక్క వర్క్‌ని అక్కడే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు వాళ్ళు జనరల్‌గా. ఓవరాల్‌గా మీరు చూసుకున్నట్లయితే 300-350 మంది స్టూడెంట్స్ వరకు అక్రాస్ ద కంట్రీ తీసుకుంటారు. ఐఐటీ ముంబైలో చదివే స్టూడెంట్స్‌ని తీసుకోరు మళ్ళీని. బయట ఉన్నటువంటి స్టూడెంట్స్‌ని మాత్రమే తీసుకుంటారు ఎక్స్‌క్లూసివ్‌గా. అది మినిమమ్ 4 మంత్స్ ఉంటుంది. మాక్సిమం 6 మంత్స్ ఉంటుంది. అది జనరల్‌గా మీరు అప్లై చేసుకొని మీ ప్రొఫైల్ కొంచెం బాగున్నట్లయితే ఉంటుంది. అన్ని డిపార్ట్‌మెంట్స్‌కి కూడా మీరు అప్లై చేయొచ్చు. ఇది స్పెసిఫిక్‌గా సైన్సా, లేకపోతే ఫిజిక్సా, కెమిస్ట్రీయా, లేకపోతే మేనేజ్మెంటా, లేకపోతే సివిల్ ఇంజినీరింగా, లేకపోతే కంప్యూటర్ సైన్సా కాదండి. అన్ని రకాల డిపార్ట్‌మెంట్స్‌లో కూడా వీళ్ళు జనరల్‌గా రీసెర్చ్ జరుగుతుంది కాబట్టి అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో వాళ్ళు తీసుకుంటారు. రీసెర్చ్‌లో కొంచెం డెఫినిట్‌గా ఐఐఎస్‌సి బెంగుళూరు ఏదైతే ఉంటుందో ఐఐఎస్‌సి బెంగుళూరు తర్వాత కొంచెం బెటర్ రీసెర్చ్ చేస్తున్నటువంటి ఇన్‌స్టిట్యూట్ చెప్పుకోవాలంటే ఐఐటీ మద్రాసు. తర్వాత చెప్పాలంటే మీకు ఐఐటీ ముంబై అనే చెప్పొచ్చు రీసెర్చ్ పర్స్పెక్టివ్‌లో మనం మాట్లాడుకున్నట్లయితే. డెఫినిట్‌గా చాలా ఎక్కువ ఏరియాస్‌లో మనకి మంచి రీసెర్చ్ జరుగుతుంది కాబట్టి ఐఐటీ ముంబైలో అక్కడికెళ్ళి చదువుకుని గోల్డెన్ అంటే రీసెర్చ్ చేసే గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. సమ్మర్ ఇంటర్న్‌షిప్ కాదు. డెఫినిట్‌గా ఇది లాంగ్ డ్యూరేషన్ ఉన్న ఇంటర్న్‌షిప్పే కాబట్టి 4-6 మంత్స్ చేసే అవకాశం ఉంటుంది. డెఫినిట్‌గా కొంత మీరు ముందే వర్క్ చేసుకోవచ్చు. దీనికి ఎలిజిబిలిటీకి వచ్చేటప్పటికి మాస్టర్ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు. ఈవెన్ ఫైనల్ ఇయర్ కూడా అప్లై చేయొచ్చు మాస్టర్స్. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా మీకు అప్లై చేసే అవకాశం ఉంటుంది. సెకండ్ ఇయర్ గాని, థర్డ్ ఇయర్ గాని బ్యాచిలర్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి స్పెషలైజేషన్ ఉన్నప్పటికీ కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. డెఫినిట్‌గా ఒక ప్రెస్టీజియస్ కాలేజ్‌లోకెళ్ళి మనం ఆపర్చునిటీ అందిపుచ్చుకొని చేసి అవకాశం ఏదైతే ఉంటుందో డెఫినిట్‌గా చక్కగా మీరు అప్లై చేసుకొని ఈ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని మీరు ఇంకొంచెం ఎక్సెల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.